చిన్నారులపై లైంగిక దాడులు జరగడానికి పెరగడానికి ప్రధాన కారణమైన ఫోన్ వీడియోలపైన ప్రపంచ దేశాలు నిఘా పెంచాయి. యువత ఖాళీ టైం దొరికితే చాలు ఫోన్ వెబ్సైట్లలో గంటల తరబడి కాలక్షేపం చేస్తూ తమ ఆలోచన శక్తిని తగ్గించుకోవటమే కాదు, తప్పుదోవ కూడా పట్టిస్తున్నారు. కరోనా లాక్డౌన్ టైంలో 3 నెలలు ఇంట్లో ఉండిపోయినప్పుడు ప్రపంచం అంతా ఇంటర్నెట్ కి ఎక్కువగా అతుక్కుపోయింది. అప్పటి నుంచే ఎక్కువగా ఈ నీలి చిత్రాలకు అడిక్ట్ అయ్యారట. ఈ మాట ప్రపంచంలోనే ప్రముఖ ఫోన్ వెబ్సైట్ అయిన ఫోన్ హబ్ అనే ఒక సంస్థ ఓ సర్వే చేసి మరీ చెప్పింది. మరి అసలు చేయాల్సిన పని పక్కన పెట్టి అడ్డదారులు తొక్కితే ఇక అభివృద్ధి ఏముంటుంది? దీనికి తోడు మత్తు వంటి చెత్త అలవాట్లన్నీ కలిసి నేరాలను పెంచి పోషిస్తున్నాయి, మానవత్వాన్ని మంటగలుపుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ ఫోన్ వీడియోలు చూసే వారికి చురకలు పెట్టే పనిలో పడ్డాయి ప్రభుత్వాలు. చైల్డ్ పోర్నోగ్రఫీ పైన అయితే ప్రపంచవ్యాప్తంగా ఎప్పటి నుంచో నిషేధం ఉంది. ఇప్పుడు దీనిపైన కన్నేసి ఉంచడానికి నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ NCMEC పనిచేస్తోంది. చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్డ్ మెటీరియల్ ను కనిపెట్టడానికి అత్యాధునిక సాఫ్ట్వేర్స్ ను వినియోగిస్తోంది. వీరు గుర్తించిన వివరాల ఆధారంగానే గత వారం సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు IIT ఖరగ్పూర్ గ్రాడ్యుయేట్ సహా 15 మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కఠిన చట్టాల ప్రకారం ఇంటర్నెట్ తో పాటు సోషల్ మీడియాలో చైల్డ్ పోర్నోగ్రఫీని సెర్చ్ చేసినా, చూసినా, డౌన్లోడ్, అప్లోడ్ చేసినా నేరమే. నిఘా వేసి ఉంచే 2 సంస్థలు చైల్డ్ పోర్నోగ్రఫీని ప్రపంచవ్యాప్తంగా నిషేధించిన తర్వాత NCMEC చర్యలు ముమ్మరమయ్యాయి. దీంతో పాటు ఇంటర్నేషనల్ చైల్డ్ ఎక్స్‌ప్లాయిటేషన్ గూగుల్ కు సంబంధించిన సైబర్ టిప్ లైన్ రిపోర్ట్స్ CMAM ని గుర్తించడానికి ప్రత్యేక సాఫ్ట్వేర్లు కూడా వాడుతున్నాయి. ప్రపంచంలో ఎవరైనా సరే ఆయా వేదికలపైన, ఆ వెబ్సైట్ల పైన CSAM కు సంబంధించి ఎవరైనా సెర్చ్ చేసినా, చూసినా, డౌన్లోడ్ చేసినా, అప్లోడ్ చేసినా తక్షణమే గుర్తించి ఈ సాంకేతిక పరిజ్ఞానం వారు వినియోగించిన IP అడ్రస్లను రీడ్ చేసేస్తుంది. సో ఈ వివరాలను NCME, ICSC లకు చెందిన సర్వర్ అందిస్తుంది. వీటిని క్రోడీకరించి జాబితాలను రూపొందించి వీటిని ఆయా దేశాలకు చెందిన నోడల్ ఏజెన్సీలకు అందిస్తారు. జాతీయ స్థాయిలో హోం మంత్రిత్వ శాఖ అధీనంలో ఉండే I4C నోడల్ ఏజెన్సీగా ఉంది. ఇది తమకు అందిన వివరాలను ఆయా రాష్ట్రాల స్థాయి దర్యాప్తు సంస్థలకు పంపించేస్తారు. ఇలా గత వారం సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు సమాచారం అందింది. సో నిందితుల్లో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. సో వీటిపైన కేసులు నమోదు చేసి IP అడ్రస్ల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడం సైబర్ బ్యూరో నిర్వర్తిస్తుంది. ఈ నిందితుల్లో విద్యార్థికులు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఉంటున్నారు. ఇటీవల అరెస్ట్ అయిన వారిలో వ్యాపారులు, చిరుద్యోగులు కూడా ఉన్నారు. సో ఇంటర్నెట్ లో ఉండే ఫోన్ మెటీరియల్ తో పాటే కొన్ని రకాలైన వైరస్లు కూడా ఉండే ప్రమాదం ఉంటుందని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. సో ఈ వెబ్సైట్ల ద్వారా ఆయా వైరస్లు పంపే హ్యాకర్లు ఫోన్లు, ల్యాప్టాప్లు హ్యాక్ చేసేసి తమ అధీనంలోకి తీసేసుకుంటున్నారు వ్యూయర్స్ ని. సో ఇలా వ్యక్తిగత సమాచారం, నెట్ బ్యాంకింగ్ ఖాతా వివరాలు కూడా వారి చేతికి చిక్కే అవకాశం ఉంది. సో పోర్నోగ్రఫీ బానిసలు అన్ని రకాలుగాను నష్టపోవాల్సి వస్తుందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేవలం చైల్డ్ పోర్నోగ్రఫీయే కాదు, అన్ని రకాలైన అసభ్య, అశ్లీల వెబ్సైట్ల పైన ఫిర్యాదులు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటిని నిషేధించి బ్లాక్ చేయిస్తుంటే నిర్వాహకులు మరోటి తయారు చేస్తూనే ఉన్నారు. సో వీటిని హోస్ట్ చేస్తున్న సర్వర్లన్నీ కూడా విదేశాల్లో ఉండటంతో కఠినమైన చర్యలు సాధ్యం కావట్లేదని పోలీసులు చెప్తున్నారు. సో వ్యూవర్స్ ఈ కంటెంట్ ని చూడడం ఆపేంత వరకు ఆ వెబ్సైట్ ని కంప్లీట్ గా ప్రభుత్వం నిషేధించడం అనేది సాధ్యపడదు. ఒకవేళ ఈ వెబ్సైట్స్ చూస్తున్నారు, ఈ వెబ్సైట్స్ కి బానిసలు అయిపోయారని చెప్పి మీ పైన ఏ చిన్న అలిగేషన్ వచ్చినా కూడా స్క్రూటినీ చేసే అవకాశం ఉంటుంది. సో గూగుల్ సెర్చ్ ను కూడా పరిగణలోకి తీసుకొని మీకు రకరకాలైన శిక్షలు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ఎంకరేజ్ చేయకుండా ఉండడమే మంచిది.